హలో ఫ్రెండ్స్, నమస్తే. మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఎస్బీకే 59 ఛానల్ ప్రెజెంట్స్ మన తెలంగాణ జంక్షన్ న్యూస్కు స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా ఈ వార్తల్లోకి వెళ్ళే ముందు ఈరోజు మనము మన హీరో విక్టరీ వెంకటేష్ గారికి మనము బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేసుకుందాం. ఈరోజు వారి బర్త్డే. విక్టరీ వెంకటేష్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎంతో జరుపుకోవాలని చెప్పేసి మేము భగవంతుని ప్రార్థిస్తున్నాము. అలాగే మంచి మంచి సినిమాలు, కుటుంబపరమైనటువంటి మంచి సినిమాలు కూడా ఈ సమాజానికి అందిస్తారని చెప్పి కూడా మేము ఈ సందర్భంలో కోరుకుంటున్నాం. నటుడు వెంకటేష్ 1986 మొట్టమొదటిసారి మన సినీ ఫీల్డ్‌కు రావడం జరిగింది. 'కలియుగ పాండవులు' అనే సినిమా తోటి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్, లవ్, కామెడీ, ఫ్యామిలీ ఇలా దాదాపు అన్ని జానర్‌లలో సినిమాలు చేశారు. 7 నంది అవార్డులు గెలిచారు ఇప్పటివరకు వెంకటేష్ గారు. ఆహ్, అవార్డులు గెలిచారు. సీనియర్ హీరోలతో పాటు కలిపి 300 కోర్ వసూళ్లు 'సంక్రాంతికి వస్తున్నాం' సాధించిన తొలి హీరోగా రికార్డు సాధించారు. 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా ద్వారా సాధించిన తొలి హీరోగా 300 కోట్లు సాధించిండు. ప్రస్తుతం 'ఆదర్శ కుటుంబం' మన రికార్డు మన 'శంకర వరప్రసాద్' మూవీలో నటిస్తున్నారు. నేడు ఆయన బర్త్‌డే సందర్భంగా హీరో వెంకటేష్ గారికి, వారి అభిమానులందరికీ కూడా మేము మా యొక్క ఛానల్ ద్వారా గ్రీటింగ్స్ అనేది తెలియజేసుకుంటున్నాము. వెంకటేష్ గారు, మీరు మరీ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వెంకటేష్ గారు. ఈ ముఖ్యంగా వార్తల్లోకి వెళ్తున్నాం మనం. వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 60 టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ఒక్కో టెంపుల్‌కు రూపాయలు 60 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ నెల 17, 18 తేదీలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. సూపర్ 6 జీఎస్డీపీ లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 24న మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామని సీఎస్ విజయానంద్ తెలిపారు. ఫ్రెండ్స్, వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 60 తిరుపతి, తిరుమల దేవస్థానము ఆలయాల్లో, వాటికి అనుబంధంగా ఉన్నటువంటి ఆలయాలు 60 ఉన్నాయంట. వాళ్ళ అనుబంధ సంఘం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆలయాలు. అయితే ఈ ఆలయాలలో అన్నిట్లో కూడా అన్నదాన ప్రసాదం అనేది నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరి దీనికోసం ప్రత్యేకంగా ఒక్కొక్క టెంపుల్‌కు రూపాయలు 60 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామంట. కార్పస్ ఫండ్ అనేది ఏర్పాటు చేసి 60 కోట్లతోని ఒక్కొక్క దేవాలయంలో భోజన సదుపాయాలైతే కల్పిస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, ఏపీ సీఎం చంద్రబాబు గారి సమక్షంలో ఈ నెల 17, 18 తేదీలో కలెక్టర్ల సదస్సు అయితే జరుగుతుందట. సరే, మంచిదే. ఆలయాలకెళ్ళే వాళ్ళకు అన్నదానం, ఎందుకంటే తిరుపతిలో నిత్య అన్నదానం ఎలాగైతే ఉంటుందో, ఇప్పుడు మిగతా అనుబంధ దేవాలయాలలో కూడా అలాగే నిత్యం అన్నదానం జరుగుతుందని చెప్పేసి తెలవడం అయితే జరిగింది. నేడు మెస్సీ రేవంత్ మ్యాచ్. ఈరోజు మెస్సీ ఫుట్బాల్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన రోజు వచ్చేసింది. ది గో-టు టూర్‌లో భాగంగా సాగర్ దిగ్గజం మెస్సీ ఇవాళ 4 గంటలకు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఫలక్నామా ప్యాలెస్‌కు వెళ్లి మీట్ అండ్ గ్రీట్‌లో ఈరోజు పాల్గొంటారు. 6:30 పీఎం ఉప్పల్ స్టేడియానికి వెళ్లి తొలుత ఎగ్జిబిషన్ మ్యాచ్ తర్వాత సీఎం రేవంత్ జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడతారు. చివరి 5 నిమిషాల్లో మెస్సీ, రేవంత్ బరిలో దిగుతారు. ఈ ఈవెంట్‌కు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫుట్బాల్ అభిమానులకు ఎంతగానో ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తారు కదా. మన అంతర్జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్‌షిప్ అయినటువంటి మెస్సీ గారు మన భారతదేశానికి రావడం జరిగింది. మనం ఎదురు చూస్తున్న అతను మన భారతదేశానికి వచ్చిండు. ఇక్కడ మన దేశంలో ఫుట్బాల్ ది గో-టు టూర్‌లో భాగంగా సాకర్ దిగ్గజం మెస్సీ ఇవాళ మన ఫలక్నామా ప్యాలెస్ కూడా వెళ్ళి అక్కడ మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొంటారంట. తర్వాత ఉప్పల్ స్టేడియానికి తొలుత వెళ్ళి ఎగ్జిబిషన్ మ్యాచ్ తర్వాత సీఎం రేవంత్ జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడతారు. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ బ్యాచ్‌తో, అంటే జట్టు పేరు. చివరి 5 నిమిషాల్లో మెస్సీ, రేవంత్ బరిలో దిగుతారు.
ఈ ఈవెంట్‌కు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా రానున్నారు. ఏది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కైతే రానున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. అనవసరంగా ఎదుటివారి ఆహాన్ని పరీక్షించకు. మనిషి అహం నివురు కప్పిన నిప్పు లాంటిది. మనం దాన్ని రెచ్చగొట్టినంత సేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉన్నట్లు అనిపిస్తుంది. రెచ్చగొట్టి అగ్గి పుట్టించావో, తోకకి నిప్పంటుకున్నప్పుడు హనుమంతుడు లంకని తగలబెట్టినట్టు, ఏ అహం పరిమాణాలకు దారితీస్తుందో మన ఊహకు కూడా అందదు. అందుకే సమయం, సందర్భం లేకుండా మనిషి అహాన్ని పరీక్షించాలి. ముఖ్యంగా ఏందంటే ఏ మనిషి అయినా గూడా ప్రతి మనిషికి ఒక అహం అనేది ఉంటుంది. ఆ అహనం, ఆ సహనాన్ని చాలా వరకు మనము కాపాడే ప్రయత్నమే చేయాలి. ఎవరిని కూడా మనం అసహనానికి గురి చేయొద్దు. వాళ్ళ అహాన్ని మనం దెబ్బతీయొద్దు. ఎందుకంటే దానివల్ల ఏమైతదంటే అనేక ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఎవరిని గూడా ఇబ్బంది కలుగజేయొద్దు. ఎవరిని కూడా ఇబ్బందికి గురి చేయొద్దు. ఎవరిని ఎలాంటి అవమానపరచుడు గాని, అహాన్ని దెబ్బతీసే పరీక్షకు మనం వాళ్ళకి గురి చేయొద్దని చెప్పేసి తెలుసుకోవాలి. దూసుకెళ్తున్న కోడిగుడ్లు. రోజు రోజుకు నేషనల్ ఎగ్ కోఆర్డినేటర్ కమిటీ నిర్ణయించిన రేట్ల ప్రకారం ఇవాళ వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా గుడ్ల రేటయితే పెరిగి విపరీతంగా పెరిగిపోతుందని చెప్పేసి ఈ మన సాధారణ ప్రజలు తెలియజేస్తున్నారు. గుడ్లు ప్రతి మనిషి జీవితంలో నిత్యం ఆహారంలో భాగమైనటువంటి ఈ గుడ్ల ధర రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోవడం వల్ల చాలా ఇబ్బందులైతే ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్ ఇప్పుడు జాబ్ అప్డేట్ చూద్దాం కొన్ని. 10th అర్హతతో 714 పోస్టులు నోటిఫికేషన్ విడుదల. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ 714 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 17న జనవరి 15 వరకు, ఈ 17 నుంచి వెళ్ళి జనవరి 15 వరకు, ఈ నెల 17 నుంచి మనము అప్లికేషన్ స్టార్ట్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోవడము. జనవరి 15 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఉత్తీర్ణత ఏంది అంటే 10th ఉంటే సరిపోతుంది. 18 నుంచి 27 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్ బట్టి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం 18,000 నుంచి 56 వరకు 56,000 వరకు చెల్లిస్తారని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. దీనికోసం మనం చేయవలసింది ఏంటంటే వెబ్సైట్ చూడాలి. ఏ వెబ్సైట్ అంటే https://.com JDSSSD ఢిల్లీ గౌట్ ఇన్ అనే వెబ్సైట్‌ని మనం చూస్తే ఆ వెబ్సైట్‌ని ఓపెన్ చేస్తే అందులో మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇక మెస్సీ మ్యాచ్‌కు 3,000 మంది పోలీసులతో భద్రత. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7:30 గంటలకు జరిగే రేవంత్ వర్సెస్ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్‌కు టికెట్ ఉన్నవారిని అనుమతించనున్నారు. ఈ మ్యాచ్‌కు 3,000 మంది పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. 450 సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. 20 నిమిషాల పాటు జరిగే ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సీఎం రేవంత్ సింగరేణి RR9 కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఈ మ్యాచ్ తర్వాత మెక్సికోతో పెనాల్టీ షూటౌట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మెస్సీ మ్యాచ్ ఈరోజు అంటే 7:30 గంటలకు మనకు ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది కాబట్టి దీనికి బందోబస్తు, ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం 3,000 మంది పోలీసులతోని భద్రత అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మ్యాచ్‌కు మళ్ళీ ఇంకొక విషయం ఏందంటే, ఈ యొక్క మ్యాచ్‌కు టికెట్ ఉన్న వాళ్ళనే లోనికి అనుమతి. టికెట్ లేని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతి లేదు. మంచి బస్తు అయితే చేయడమే జరిగింది. ఫ్రెండ్స్, 300 మంది పోలీసులతోని 3,000 మంది, 300 అనుకున్నా కాదు, 3,000 మంది భారీ భద్రత కల్పిస్తున్నట్టు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలియజేశారు. 450 సీసీ కెమెరాలు మరియు డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. కేవలం 20 నిమిషాల పాటు జరిగే ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఇంత భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే మరి ఎలాంటి ఇబ్బందులన్నీ తలెత్తకుండా ఉండడం కోసం. ఇక్కడ చూడండి, మన రేవంత్ గారు, మెస్సీ గారు మనకి ఇక్కడ కనబడుతున్నారు చూడండి. వాళ్ళు ఆడుతున్నటువంటి గేమ్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బాల్‌నైతే తంతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇగో రేవంత్ గారు, ఇగో మెస్సీ గారు. ఇప్పుడు వీరు ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ అనేది ఆడబోతున్నారు కాబట్టి తప్పకుండా ఇది ఎలా
ఈ మ్యాచ్ జూన్‌కి మనకు ఎవరొస్తారంటే కాంగ్రెస్ అధిష్టానం అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఈ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ అప్డేట్స్ మళ్ళొకటి కూడా చూస్తున్నాం మనం ఇక్కడ. అదేంటంటే ఈరోజు జాబ్ అప్డేట్స్. డిగ్రీ అర్హతతో 451 పోస్టులు యూపీఎస్‌సి త్రివిధ దళాలలో 451 పోస్టులు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 ద్వారా భర్తీ చేయనుంది. ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత గలవారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 30 వరకు. వయసు 20-24 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూపాయలు 200. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దీనికోసం వెబ్సైట్ https UPSCO ఆన్లైన్ NICIN ద్వారా మనం ఈ .com ద్వారా మనము ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన వెబ్సైట్‌ని మాత్రం మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మరిన్ని ఉద్యోగాల కోసం జాబ్ కేటగిరీకి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం. గురుకుల స్కూళ్ళల్లో అడ్మిషన్లు అప్లై చేసుకోండి ఇలా. తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్ గురుకుల స్కూళ్ళల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5, 9 తరగతిలో అడ్మిషన్లకు ప్రభుత్వం TGCET సెట్ నిర్వహించనుంది. ఈ పరీక్షకు అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 21 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22న ఎగ్జామ్ ఉంటుంది. పరీక్ష ఫలితాల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాలు దరఖాస్తు కోసం https TGSET CGG గౌట్ ఇన్ వెబ్సైట్‌ను విజిట్ చేయండి. అయితే ఈ గురుకుల పాఠశాలలలో అడ్మిషన్స్ కోసం 6వ తరగతి మరియు 9వ తరగతి విద్యార్థులకు అడ్మిషన్ల కోసం తెలంగాణ సెట్ నిర్వహించింది. కాబట్టి జనవరి 7, 21 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22న మాత్రం ఎగ్జామ్ ఉంటుంది. తప్పకుండా విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు ఈ ఎగ్జామ్‌కు అటెండ్ కాండి. అప్లై చేసుకోండి. తప్పకుండా అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇకపోతే సినిమా అప్డేట్స్. ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్. ఇక్కడ ఫ్యామిలీతోని కలిసి మన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యామిలీతోని. భార్య, పిల్లలు, కుటుంబ సమేతంగా మనుమలు, మనుమరాళ్ళు అందరితో పాటు శ్రీవారిని దర్శించుకున్నటువంటి రజనీకాంత్ గారు. ఓకే. నేడు మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్. చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ డేట్ ప్రకటనతో పాటు పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ బుకింగ్‌లో 100K మార్కును దాటేసిన రాజాసాబ్. తెలుగులోకి రీమేక్ కానున్న హాట్ స్టార్ హిందీ వెబ్ సిరీస్ ఆర్య ప్రధాన పాత్రలో కాజల్. తెలుగులోకి రీమేక్ కానున్న హిందీ వెబ్ సిరీస్ తెలుగులకు డబ్ చేస్తానులట. ఈ తెలుగు వాళ్ళనైతే మాత్రం ఎవరు హిందోళ్ళు పట్టించుకోరు కానీ హిందీ నుంచి వెళ్ళి ఇక్కడ మనం డబ్ చేసుకుంటాం. మనకంటే ఎక్కువ వాళ్ళకు ఇక్కడ మనం ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే ఇవ్వాలి, మనం అందరినీ గౌరవిస్తాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇక్కడ ఇంకొక వార్త చూద్దాం. ఘోరం. ఇది ఎక్కడంటే మన వరంగల్ ఉమ్మడి జిల్లా భూపాలపల్లిలో జరిగినటువంటి ఒక ఘటన. భార్యను చంపి వాట్సాప్ స్టేటస్‌లో పెట్టిండట ఒక గనుడు. తెలంగాణ భూపాలపల్లి డి సీతారాంపురంలో దారుణం జరిగింది. బాలాజీ రామచారి అనే వ్యక్తి తన భార్య సంధ్య 42ను హత్య చేసి వీడియో తీసి వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. భార్య, కూతురు వేధింపులు తాళలేకనే ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పాడు. అనంతరం తాను కూడా ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి భార్య మరణించాక అతను సంధ్యను రెండవ వివాహం చేసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. చూసిండ్రా ఫ్రెండ్స్, రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయడానికి ఇది ఉదాహరణ. ఫస్ట్ భార్య చనిపోయింది. మళ్ళీ రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక భార్య బిడ్డ పెడుతున్న వేధింపులు తట్టుకోలేకనట భార్యను చంపి దాన్ని స్టేటస్‌గా పెట్టిండట. ఇంత గొప్ప వ్యక్తులు తయారవుతారు చూడు. సోషల్ మీడియా ఎంత డెవలప్ అయిందనడానికి ఇది ఒక మంచి నిదర్శనం. సోషల్ మీడియా స్టేటస్‌లో పెట్టుకొని ఎంజాయ్ చేసి చివరికి ఏం చేసి నేనేం చేసిండు ఘనకార్యం,
ఈయన కూడా ఊరేసుకొని అయితే చనిపోయిండు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మళ్ళీ వార్తలతో మీ ముందుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్. తప్పకుండా మీ ముందుకు మళ్ళీ కొన్ని వార్తలు తీసుకొని నేనైతే మీ ముందుకొస్తాను ఫ్రెండ్స్. నా యొక్క వార్తలు చూసిన వాళ్ళు ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీ షేర్, లైక్, సబ్స్క్రైబ్ ద్వారా మా ఛానల్ అనేది ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మేము కూడా ముందు ముందు ఈ ఛానల్‌ని ఇంకా కంటిన్యూ చేయడానికి ఎన్నో విధాలుగా మీరు సహకరించిన వాళ్ళవుతారు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముందు ముందు మేము ఎలాంటి వీడియోలు చేయాలనో మాకు తెలియచేయండి కామెంట్ రూపంలో. మేము కూడా అలా చేయడానికి ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. ఓకే. జై తెలంగాణ, జై భారత్, జై భీమ్.